హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4, అత్యున్నత స్థాయి అంతర్జాతీయ పరిశోధన వ్యాసాలు మరియు పత్రికలను అందుబాటులోకి తేవడం. నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం నో యువర్ ఆర్మీ ఫెయిర్ 2025ను ఏ నగరంలో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 2, పూణే. నెక్స్ట్ క్వశ్చన్. బిజినెస్ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. కుంభమేళ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర అయిన గంగాసాగర్ మేళాను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించేందుకు క్లైమేట్ మిషన్ను ఏ నగరం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఇండోర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైలు నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, చైనా. నెక్స్ట్ క్వశ్చన్. 5వ ఆసియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ 2024ను భారత్ ఏ దేశంపై విజయం సాధించి గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1, చైనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని మిషన్ శక్తి క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4, కక్షలో ఉన్న ఉపగ్రహాన్ని నాశనం చేయడానికి రాకెట్ను ఉపయోగించడం. నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం ఇటీవల నిర్వహించిన సంయుక్త విమోచన్ 2024 ఏ రకమైన సైనిక విన్యాసం? ఆన్సర్ ఆప్షన్ 1, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో 38వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది మరియు మస్కట్ పేరేమి? ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తరాఖండ్, మౌలి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ అమెరికా అణు సహకార ఒప్పందంపై సంతకం చేసిన భారత విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రణబ్ ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది ఆసియన్ సభ్యత్వం కాదు? ఆన్సర్ ఆప్షన్ 4, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నాటోలో 33వ సభ్యుడిగా ఎవరు వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి, స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ దేశంతో సముద్ర శక్తి 2025 నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ 2025 విజేత ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ దేశానికి $500 మిలియన్ల సాయం అందించింది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2025 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కాలంలో అల్జీరియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్వాతి విజయ్ కులకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్. జన్యు ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ ఆప్షన్ సి త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2024 నివేదికను ఏ మంత్రిత్వ శాఖ ప్రచురించింది? ఆన్సర్ ఆప్షన్ బి వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. న్యూఢిల్లీలో జరిగిన ద్వీప అభివృద్ధి సంస్థ 7వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హోంమంత్రి అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్. 15వ ఏరో ఇండియా ఈవెంట్ 2025కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పారాసెటమాల్ ఉత్పత్తి చేయడానికి స్వదేశీ సాంకేతికతను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజిన్ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఖోఖో ప్రపంచ కప్ను పురుషుల మరియు మహిళల విభాగాల్లో ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2025లో మైకేల్ మార్టిన్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. వార్తల్లో కనిపించే విశ్వామిత్రి నది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్.
ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మిలోన్ వుసేవిక్ ఏ దేశ ప్రధానమంత్రి? ఆన్సర్ ఆప్షన్ సి, సెర్బియా. నెక్స్ట్ క్వశ్చన్. చీనా చెట్ల సంరక్షణ కోసం ట్రీ ఆధార్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.